బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వలఖద్ ఇస్తహజియ బిరుసులిన్ మిన్ కబ్లిక ఫహమ్లైతు అల్లజీన కఫరు సుమ్మా అఖజ్తుహుం ఫకైఫ కాన ఇకాబ్. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. నేను నా సంవిధానం ప్రకారం అవిశ్వాసులకు వీడుపు ఇస్తూ వచ్చాను, కానీ ఆ తర్వాత వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాను. చూశారా నా శిక్ష ఇలా ఉండిందో. అమన్ వఖాయిమున్ అలా కుల్లి నఫ్సిన్ బిమా కసబత్ వజఅలు లిల్లాహి శురకా ఫల్తమ్ముహుం అమ్ తునబ్బిఊనహు బిమా లా యఅలము ఫిల్ అర్ది అమ్ బిదాహిరిన్ మినల్ ఖౌల్ బల్ దుయిన అల్లజీన కఫరు మక్రుహుం వసుద్దు అనిస్ సబీల్ వమన్ యుద్లిల్లిల్లాహు మా లహు మిన్ హాద్. ఏమిటి, ఒక్కొక్క ప్రాణి అర్థించే దానిని కనిపెట్టుకొని ఉన్న అల్లాహ్కేనా వీళ్ళు భాగస్వాములను కల్పిస్తూ ఉన్నది? ఓ ప్రవక్త, వారిని అడుగు, కాస్త వారి పేర్లైనా తెలపండి. ఏమిటి, భూమిలో ఏది ఎక్కడుందో అల్లాహకు తెలియదని మీరు ఆయనకు తెలియపరచాలనుకుంటున్నారా, లేదా కేవలం కోతలు కోస్తున్నారా? అసలు విషయం ఏమిటంటే, అవిశ్వాసుల దృష్టికి వారి కుతంత్రాలు అందమైనవిగా చూపించబడ్డాయి. అందుకే వారు సన్మార్గంలో ముందడుగు వేయకుండా ఆపివేయబడ్డారు. అల్లాహ్ అపమార్గాన వదిలివేసిన వారిని ఎవరూ సన్మార్గానికి చేయలేరు. లహుమ్ అజాబున్ ఫిల్ హయాతి దున్యా వల అజాబుల్ ఆఖిరతి అషక్ వమా లహుం మినల్లాహి మిన్ వాక్. వారికి ఇహలోక జీవితంలో కూడా శిక్ష ఉంది, పరలోక శిక్ష దానికన్నా కఠినంగా ఉంటుంది. వారిని అల్లాహ్ శిక్ష నుండి కాపాడే వాడెవడు ఉండడు. మతలుల్ జన్నతి అల్లతీ ఉఇదల్ ముత్తఖూన్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హార్ ఉకులుహా దాయిమున్ వదిల్లుహా తిల్క ఉక్బల్ లజీన తఖౌ వ ఉక్బల్ కాఫిరీన అన్నార్. దైవభక్తి గల వారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు విశిష్టత ఏమిటంటే, దాని క్రింద సెలయేరులు పారుతూ ఉంటాయి. దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి, దాని నీడ కూడా కలకాలం ఉంటుంది. దైవభీతి గల వారికి ప్రాప్తమయ్యే అంతిమ ఫలితం ఇది. ఇక అవిశ్వాసుల తుది ఫలితం నరకాగ్ని. వల్లదీన ఆతైనాహుముల్ కితాబ యఫ్రహూన బిమా ఉంజిల ఇలైక వమినల్ అజాబి మన్ యున్కిరు బఅదహు ఖుల్ ఇన్నమా ఉమిర్తు అన్ అఅబుదల్లాహ వలా ఉష్రిక బిహి ఇలైహి అద్'ు వ ఇలైహి మఆబ్. ఓ ప్రవక్త, మేము ఎవరికి గ్రంథం ప్రసాదించి ఉన్నామో వారు నీపై అవతరింపజేయబడిన దాని పట్ల సంతోషిస్తూ ఉంటారు. వారిలోని కొన్ని మార్గాల వారు అందులోని కొన్ని భాగాలను అంగీకరించరు. వారితో ఇలా చెప్పు, నేను అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని, ఆయనకు సహవర్తుల్ని కల్పించరాదని, షిర్క్ చేయరాదని నాకు ఆజ్ఞాపించబడినది. కనుక నేను మిమ్మల్ని ఆయన వైపునకే పిలుస్తున్నాను. నేను మరలవలసింది కూడా ఆయన వైపునకే. వకదాలిక అంజల్నాహు హుక్మన్ అరబియ్యా వలన్ ఇత్తబఅత అహవాహుం బఅద మా జాఅక మినల్ ఇల్మి మా లక మినల్లాహి మిన్ వలియ్యిన్ వలా వాక్. ఈ విధంగా మేము ఖురాన్ను ఒక ప్రత్యేక శాసనంగా అరబీ భాషలో అవతరింపజేశాం. జ్ఞానోదయం కలిగిన తర్వాత కూడా నీవు కనుక వారి కోరికలను అనుసరించావంటే అల్లాహ్ పట్టు నుండి నిన్ను ఆదుకునేవాడు కానీ కాపాడేవాడు కానీ ఎవడు ఉండడు. వలఖద్ అర్సల్నా రుసులం మిన్ కబ్లిక వజఅల్నా లహుమ్ అజ్వాజా వ దుర్రియ్యా వమా కాన లిరసూలిన్ అన్ యఅతియ బిఆయతిన్ ఇల్లా బిఇذనిల్లాహ్ లికుల్లి అజలిన్ కితాబ్. మేము నీకు పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలను పంపి ఉన్నాము. నీ మాదిరిగానే మేము వారికి కూడా భార్య బిడ్డలను ప్రసాదించాము. అల్లాహ్ ఆజ్ఞ లేకుండా ఏదైనా సూచనను తీసుకురావడం అనేది ఏ ప్రవక్త వల్ల కూడా జరగలేదు. ప్రతి కాలానికి తగిన నియమావళి ఉంటుంది. యముల్లాహు మా యషాఉ వ యుస్బిత్ వ ఇందహు ఉమ్ముల్ కితాబ్. అల్లాహ్ తాను కోరిన దానిని చెరిపివేస్తాడు, తాను కోరిన దానిని చెక్కు చెదరకుండా ఉంచుతాడు. మూల ప్రతి మాత్రం ఆయన దగ్గరే ఉంది. వైమ్మా నురియన్నక బాదల్లదీన యుద్దుమౌనతో ఫయన్నక వైన్నమా అలైకల్ బలాగ్ వైనల్ హిసాబ్. ఓ ప్రవక్త, మేము వారికి చేస్తున్న వాగ్దానాలు కొన్నింటిని నీకు చూపించినా లేదా వాటిని చూపించకముందే నీకు మరణమొసగిన సందేశాన్ని అందజేయడం వరకు నీ పని, లెక్క తీసుకోవడం మా పని. అవలం యరవ్ అన్నా నాతిల్ అర్ద నన్ఖుదుహా మిన్ అత్రాఫిహా వల్లాహు యహ్కుము లా ముఅక్కిబ లిహుక్మిహి వహువ సరీఉల్ హిసాబ్.
ఏమిటి, మేము భూభాగాన్ని నలువైపుల నుండి ఎలా తగ్గించుకుంటూ దుర్మార్గులకు నిలువ నీడ లేకుండా చేస్తూ వస్తున్నాము? వారు గమనించడం లేదా? అల్లా ఆజ్ఞ తీర్పు అయిన తర్వాత ఇక ఆజ్ఞను మార్చేవారు ఎవరు ఉండడు. లెక్క తీసుకోవడం లానా శీఘ్రంగా. وقد مكر الذين من قبلهم ولله المكر جميعا يعلم ما تكسب كل نفس وسيعلم الكفار لمن عقبى الدار. వీటికి పూర్వం గతించిన వారు కూడా సత్యధర్మానికి విరుద్ధంగా ఎన్నో ఎత్తుగడలు వేశారు. ఎత్తుగడలన్నీ అల్లాహ్కే చెందుతాయి. ఏ ప్రాణి ఏమేమి అర్జిస్తుందో ఆయనకు ఎరికే. ఎవరి పరిణామ స్వరూపం మేలైనదో అవిశ్వాసులు త్వరలోనే తెలుసుకుంటారు. ويقول الذين كفروا لست مرسلا قل كفى بالله شهيدا بيني وبينكم ومن عنده علم الكتاب. ఓ ప్రవక్త, నీవు దైవప్రవక్త కావని అవిశ్వాసులు అంటున్నారు. వారికి చెప్పు, మీకు నాకు మధ్య సాక్షిగా అల్లాహే చాలు. ఎవడి వద్ద గ్రంథ జ్ఞానం ఉందో అతను కూడా సాక్షిగా సరిపోతాడు.